పల్నాడు గడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అంటూ ప్రగల్భాలు పలుకుతూ ధీమాలు వ్యక్తం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు పల్నాడు ప్రజలైతే చెక్ పెట్టారు. పల్నాడు ప్రాంతంలో కూడా కూటమి బలపరిచిన అభ్యర్థులు అయితే దూసుకుపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కొంతమంది పల్నాడు ప్రాంత వాసులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. ఏమండి, నిజంగా పల్నాడు అంటేనే వైసీపీ అడ్డా అని ధీమా వ్యక్తం చేసేటటువంటి వాళ్ళకు కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి ప్రయత్నం అయితే అక్కడ ప్రజలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అక్కడ ఎప్పుడైతే జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఇన్ఛార్జిగా నియమించారో అక్కడ ఒక ప్రభంజనం ఏర్పడడం ఇక్కడ రాష్ట్రం మొత్తం చూడడం జరిగింది. అక్కడి నుంచి మొదలైన ఈ ప్రభంజనం స్టేట్ మొత్తం ప్రజలు బయటికి రావడం చూశారు. ఎప్పుడైతే బ్రహ్మారెడ్డి గారు పల్నాడులో హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలా, సరైన వ్యక్తిని నియమించి చంద్రబాబు గారు అక్కడ గెలిపే దిశగా జూలకంటి బ్రహ్మారెడ్డి గారిని నియమించడం జరిగింది. జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఎప్పుడైతే అక్కడ అడుగు పెడుతున్నారో అక్కడ వేల మందిగా తరలి వచ్చి అతన్ని అశేష స్పందన తెచ్చిన పరిస్థితి మనమైతే చూసాం. ఇవాళ అక్కడ హత్య రాజకీయాలకి పిన్నెల్లి అడ్డాగా మార్చుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. మొన్నటికి మొన్న 2 రాష్ట్రాల్లో కూడా అతని పేరు కోడైకి వస్తున్న పరిస్థితి. ఈవీఎంలను బద్దలు కొట్టాడు. కానీ వాళ్ళని అదుపు లేకుండా అడ్డుకున్న వ్యక్తి మా అన్న పల్నాటి పులి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు. అక్కడ 20 ఏళ్ల చరిత్రను తిరగరాయబోతున్నాడు. కానీ విని ఎరగని రీతిలో 30,000 పైచిలకు మెజార్టీతో గెలవబోతున్న పరిస్థితి ఇవాళ మనం టీవీలో స్క్రోలింగ్లో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ కాడికి వస్తే పల్నాడు ప్రజలు కానీ ఇక్కడ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నేను ఒకటే చెబుతున్నాను, ఎప్పుడైతే అధికార మదంతో ఎవరైతే అడ్డం తిరుగుతారో ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు మొదలు పెడితే వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళకు పుట్టగతులు ఉండవు. అదైతే రాసి పెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా. మొన్నటి వరకు సీఎంగా ఉన్నాడు. నిజంగా ఓటింగ్ జరిగినట్టయితే వాళ్ళ వార్డులో కౌన్సిలర్గా గెలిచే పరిస్థితి అయితే ఉండదు. ఇదైతే రాసి పెట్టుకోండి. మీరు చెప్పండి, అంటే నిజంగా పల్నాడు ప్రాంతంలో మాచల్ నియోజకవర్గంలో పిన్నెల్లికి ఎదురు లేదని కూడా ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో జూలకంటి బ్రహ్మారెడ్డి అయితే దూసుకుంటూ పోతున్న పరిస్థితి. ఏం చెప్తారు? పిన్నెల్లి వాళ్ళకి అయిపోయిందండి. పిన్నెల్లి వాళ్ళది ఏం లేదు. ఇప్పుడు మాచర్ల అడ్డ, బ్రహ్మారెడ్డి అడ్డ. మాచర్ల పిన్నెల్లి వాళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే రౌడీలను పెట్టుకుని అట్టట్లా షో చేశారు. కానీ అంత సీన్ ఏం లేదు. మాచర్ల అడ్డ, బ్రహ్మారెడ్డి అడ్డ. ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మాచర్ల అడ్డ, బ్రహ్మారెడ్డి అడ్డ. అది ఎలక్షన్ రోజు కూడా చూస్తే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా రకరకాల దాడులు జరిగాయి. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యేలాగా చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని అయితే ఆపలేనటువంటి పరిస్థితి అనేట్టుగా తేరతెల్లం అవుతుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఓర్చుకొని ఉన్నాం సార్. వాళ్ళ ప్రాణభయం రౌడీ షర్ట్లను పెట్టి అన్నీ చేశారు. అన్నీ చేసినా మేము ఓర్చుకోను. ఒక టీడీపీ వస్తే మనం బాగుపడతాం, మనకు ఉండాలి. దానివల్ల మనం బాగుపడతాం. ఇలా రౌడీ షర్టుల్లో రాజకీయాలు వర్తుకొని గొడవలు సృష్టించాడు. కారంపొడి, పాలవాగేటు అన్నీ. ఆయన సొంత ఊరు కలగుంటలోనే ఏజెంట్ నిలబడితే మాణిక్రావు సంభవపోయినారని చెప్పేసి మన ప్రెస్ మీట్ పెట్టి ఆయన వచ్చాడు ఆఫీస్కి. ఆయన అంత రౌడీ రాజకీయం చేస్తే న్యూట్రల్గా ఓటింగ్ జరిగింది కాబట్టి వచ్చారు. ఆయనకి ఏం జరగకుండా ఆయన ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళకు పోలీసులు వాళ్ళు సాయం చేసినా ఓటింగ్ శాతం అనేది బయటపడ్డది జనాగా. జేబీఆర్ గారు రావడంతోనే మారిపోయింది. మాచర్ల అడ్డ ఆయన ఎంత చెప్పినా ఏం చేసినా కానీ మాచర్ల అడ్డ, బ్రహ్మారెడ్డి గడ్డ.